ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు 2726 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసేందుకు మనబడి మన భవిష్యత్తు కింద 3 ప్రాధాన్య కేటగిరీలుగా పనుల్ని పాఠశాల విద్యాశాఖ విభజించింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 9, మిగతా వాటిల్లో 5 రకాల సదుపాయాలు కల్పించనున్నారు. ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే అదనపు తరగతి గదుల్ని నిర్మిస్తారు. గత ప్రభుత్వంలో 2వ విడతలో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆయా చోట్ల 5 రకాల సదుపాయాలు కల్పిస్తారు. ఇలా 14,000కు పైగా బడుల్లో పనులు పూర్తి చేసేందుకు 1,000 కోట్లు అవసరం కానున్నాయి. ఈ కేటగిరీల్లో లేకుండా మిగిలిపోయిన 12,000కు పైగా బడుల్లోనూ పనులు చేపట్టనున్నారు. నిధుల లభ్యత, స్థానిక అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించనున్నారు. అన్ని బడుల్లోనూ తాగునీరు, మరుగుదొడ్ల సమస్య లేకుండా చేయనున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గుత్తేదారు సంస్థలే చెయ్యాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22,568 పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 25,637 ఆర్వో ప్లాంట్లను గతంలో ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ 5 ఏళ్ల పాటు నిర్వహణ గడువు ఉంది. ఏర్పాటు చేసిన వాటిల్లో 10,988 ఆర్వో ప్లాంట్లు పనిచేయటం లేదు. 2,507 ప్లాంట్లను ఇంతవరకు బిగించనే లేదు. ఫిల్టర్లు మార్చాల్సినవి 2,962 ఉన్నాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 120 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట కొత్త అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,325 బడుల్లో అదనపు గదులు, గదిని 2గా విభజించడం, వరండాను గదిగా మార్చే పనులు చేస్తారు. 1913 భవనాలకు మైనర్, మేజర్ మరమ్మతులు చేస్తారు. 2,046 బడుల్లో మరుగుదొడ్లు నిర్మిస్తారు. 2,561 పాఠశాలల్లో విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేస్తారు. 3,325 పాఠశాలల భవనాలకు రంగులు వేస్తారు. 3,157 బడుల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, 3,371 చోట్ల గ్రీన్ చాక్పీస్ బోర్డులు, 2,807 పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా చేస్తారు. ఇందుకు 571.13 కోట్ల వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో 10-20 మందిలోపు విద్యార్థులున్న బడులు 8,000కు పైగా ఉన్నాయి. వీటిల్లో అత్యవసర పనుల్ని మాత్రమే చేస్తారు.